డియర్ గేట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఏఎస్సి బెంగళూరు అంటే ఈ పేరు విన్నవాళ్ళు లేరు. ఇది ఐఏఎస్సి అనేది ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ అమ్మ. ఇది ఫాదర్ ఆఫ్ ఐఐటి. దీనిలో ఎంటెక్ సీట్ రావాలంటే మీకు ఎంత స్కోర్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరి దగ్గర కూడా మరి కీ ఇచ్చారు కదా, మరి మార్క్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మరి మీకు వస్తుందా లేదా అనేది కామెంట్లో పెట్టండి. మరి ఎన్ని మార్క్స్ వస్తాయో లేదో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఎంటెక్ చేసే ఉద్దేశం ఉంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయేమో. మరి కెమికల్ ఇంజనీరింగ్ డివిజన్స్ ఉండే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఇంటర్డిసిప్లినరీ, మరి మెకానికల్ సైన్సెస్, ఫిజికల్, మ్యాథమెటిక్స్, డిఫరెంట్ బ్రాంచెస్, మరి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద మహాసముద్రము ఐఏఎస్సి అనేది. దీనిలో ఏ స్పెషలైజేషన్కి ఎంత స్కోర్ రావాలో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోజ్ ఇది చూసారంటే ఇక్కడ చూడండి, కెమికల్ ఇవన్నీ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రికల్, మెకానికల్, డిఫరెంట్ సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇక్కడ రోబోటిక్, బాష్, డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. మీరు ఇక్కడ కూడా వెళ్ళినప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవచ్చమ్మా. కట్ ఆఫ్ రిపోర్ట్ ఫర్ గేట్ స్కోర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ మన దగ్గర 2024 చూసుకుందాం. 2024కి ఇక్కడ 2025కి సంబంధించిన ఎంటెక్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఎంటెక్ అండ్ ఇవి ఎంటెక్ కట్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఎంటెక్ ఎండెస్ ప్రోగ్రామ్ 2025 అంతా రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా మీరు గేటు ద్వారా ఎంటెక్కే కాదు ఎంఎస్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎంఎస్సి రీసెర్చ్ అని ఒక ప్రోగ్రామ్స్ ఉండి ఆ ప్రోగ్రామ్స్ అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటెక్, మరి అదేవిధంగా ఎంటెక్ సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. స్టూడెంట్స్ అందరూ కేర్ఫుల్గా. మరి అడ్మిషన్ 2024 రివైజ్డ్ కట్ ఆఫ్ రిపోర్ట్ అయితే వీళ్ళు అఫీషియల్గా ఇచ్చిన కట్ ఆఫ్ రిపోర్ట్ అమ్మ. మన దగ్గర ఏంటంటే మరి ఎగ్జామ్ స్కోర్ 1000 స్కోర్ కదా, మరి స్కోర్లోనే మాట్లాడు. ఇంతకుముందు అప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ నేను కూడా ఐఏఎస్సి బెంగళూరు మరి అల్యూమిని స్టూడెంట్స్ని కాబట్టి ఐఎమ్ అల్యూమిని ఆఫ్ ఐఏఎస్సి బెంగళూరు. నాకు కూడా ఇప్పుడు లెటర్స్ వస్తూ ఉంటాయి. ఐఏఎస్సి మొన్న మీటింగ్ కూడా జరిగింది, మరి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా జరిగింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు చూసినట్టు ఇక్కడ ఈ బ్రాంచెస్ డిఏ పేపరు, ఎవరైతే డిఏ, ఈసీఈ, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషను, కంప్యూటర్ సైన్స్, ఈ ఎలక్ట్రానిసిటీ దీనికి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కట్ ఆఫ్ ఏంటంటే ఓవరాల్గా 680 జనరల్కి చాలా తక్కువే. ఇది ఎక్కువేం కాదు. దీనికి మీకు 65 మార్క్స్ వస్తే మీరు ఐఏఎస్సిలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 60 నుంచి 65 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా జనరల్లో ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ కూడా మరి ఓబీసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ కూడా ఒక 65 మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. మరి ఎస్సీ స్టూడెంట్స్ చూడండి, ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ మీకు కానీ ఒక 30 మార్కులు వస్తే మీరు ఈ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఐఏఎస్లో డెఫినెట్గా సీట్ వస్తుంది, దానిలో నో డౌట్. ఇక్కడ ఎస్టీకి కూడా ఒక 30 మార్కులు రావాలి. సపోజ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారు, కానీ ఈడబ్ల్యూఎస్ కూడా ఒక 60 మార్కులు 66 60 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఏఎస్సి. ఫిజిక్స్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అమ్మ. ఇక్కడ చూడండి, ఫిజిక్స్ కాదు ఇది. తర్వాత మనం వేరే బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ క్యాట్ ఉంది, సీడ్ ఉంది, ప్రొడక్ట్. ఇది సీడ్ రాసిన వాళ్ళకమ్మ, ఇది మనకు కాదు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్ ఇది సీడ్ వాళ్ళకి. ఇవేమో గేట్ వాళ్ళకి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని. ఇవన్నీ డెఫినెట్గా మీరు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి కనీసం 70 మార్కులు రావాలమ్మా. ఇక్కడ 70 వస్తే మీకు ఇక్కడ ప్రొడక్ట్ డిజైన్కి కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, 65 మార్కులు. వీళ్ళకి 300 కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్కి ఒక 25 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి కూడా 25 మార్క్స్. ఈ రేంజ్ అంతా ఇలాగే ఉంది. ఇక్కడ చూడండి 600 800. ఇక్కడ మీకు 65 మార్క్స్ వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశం. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే వీళ్ళకి ఒక 25 మార్క్స్ వచ్చిన మీరు వీళ్ళకి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. డ్యామ్ షూర్గా వస్తుందమ్మా. మీరు మెంటర్షిప్ తీసుకోండి. అందుకని స్టూడెంట్స్ని ఇక్కడ ఈ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిఏ కూడా ఉన్నారు. డిఏ, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషను, జనరల్ వీళ్ళు కూడా ఒక 70 మార్క్స్ వస్తే మీకు ప్రొడక్ట్ డిజైన్లో వచ్చే అవకాశం ఉంది. ఇది ఓసీ పిల్లలు కూడా సేమ్. ఇవి కూడా ఒక మీకు 300 కదా, 25 మార్క్స్. ఎస్సీ ఎస్టీ పిల్లలకి 25 మార్క్స్ వచ్చిన మరి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ కెమికల్ బ్రాంచ్ వాళ్ళేమో ఓన్లీ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఇక్కడ మరి వచ్చే అవకాశం ఉంది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో 500 అంటే కెమికల్లో 500 మీకు ఒక 45 మార్క్స్. సపోజ్ ఇఫ్ యూ గాట్ 45 మార్క్స్ డెఫినెట్లీ ఓబీసీ ఒక 40 మార్క్స్ రావాలి. 300 ఇక్కడ 300 అంటే మీకు 28 మార్క్స్ ఎస్సీ,
28 మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓన్లీ ఎలక్ట్రికల్ పేపర్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్. డిఏ కూడా ఇచ్చాడు. మరి ఎలక్ట్రికల్లో డిఏ పేపర్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ నాట్ షూర్. డిఏ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. డిఏ పేపర్ వాళ్ళకి కొద్దిగా, ఎలక్ట్రికల్ వాళ్ళకి కొంచెం ఇది తక్కువ ఉంటుంది. 60 అంటే ఒక 52 మార్క్స్. ఎలక్ట్రికల్ పేపర్ రాస్తే 62 మార్క్స్. అదేవిధంగా డిఏ పేపర్ రాస్తే 75 మార్క్స్ రావాలమ్మా. మరి డిఏ పేపర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారు మరి ఐఎమ్ నాట్ షూర్. మరి ఇక్కడ ఓబీసీ స్టూడెంట్స్ 71 710 స్కోర్. మీకు ఇక్కడ దాదాపు ఒక 48 మార్క్స్ రావాలి ఓబీసీ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలకి నాకు తెలిసి 36 అంటే ఒక 28 మార్క్స్ ఆ రేంజ్లో వస్తే మీకు డెఫినెట్గా సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 54 అంటే ఇక్కడ 45 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంగతి చూస్తే ఇక్కడ చూడండి, డిఏ పేపర్ వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డిఏ, ఈసీ, త్రిబుల్ ఈ వాళ్ళ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అప్పుడు మరి సిఎస్ పేపర్కి ఇక్కడ దాదాపు 80 మార్కులు రావాలమ్మా. 80 మార్కులు వస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీట్ వచ్చింది. ఇక్కడ 70 డిఏ వాళ్ళకి 80 అంటే మీకు 78 మార్క్స్. ఇక్కడ 78 మార్క్స్ రావాలి. తర్వాత 600 అంటే మీకు ఈసీఈ త్రిబుల్ ఈ కట్ ఆఫ్ డిఏకి చాలా తక్కువ ఉంది. అంటే 55 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గేట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఓబీసీ స్టూడెంట్స్ ఉంటారు. ఓబీసీలో కూడా మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఓబీసీ ఒక 80 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. ఇక్కడ 720 అంటే ఇక్కడ 70 మార్క్స్ రావాలి డిఏ పేపర్ రాసిన వాళ్ళకి. మరి ఈసీఈ పేపర్ వీళ్ళకి ఓబీసీ స్టూడెంట్స్కి ఒక 45 మార్క్స్ ఇక్కడ వచ్చే సరిపోతుంది. మరి చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక 35 మార్క్స్ వస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 75 ఇది సిఎస్ పేపర్ అంటే 70, ఇక్కడ ఒక 55 మార్క్స్ రావాలి డిఏ పేపర్ వాళ్ళకి వస్తుంది. తర్వాత ఇది ఎస్సీ స్టూడెంట్స్, ఇది ఎస్టీ కేటగిరీ మీకు ఒక 48 మార్క్స్ కూడా రావాలమ్మా. ఇది 400గా 35 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా ఆ ఏఐలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఐఏఎస్లో ఇక ఏఐలో వస్తే ఇక వాళ్ళకి తిరిగే లేదనుకో, కానీ కష్టపడి చదవాలన్నమాట. డెఫినెట్గా హార్డ్ ఉంటుంది. మరి ఐఏఎస్లో చదవాలంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది మిగతా ఇన్స్టిట్యూట్లు, లోకల్ ఇన్స్టిట్యూట్ల కంటే. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే అన్ని పేపర్స్ ఎలిజిబిలిటీ. గేటు మెకానికల్ ఇంజనీరింగ్ 60 అంటే 65 దాకా రావాలి. ఇక్కడ 60 మార్క్స్ రావాలి ఓబీసీ. ఇక్కడ 40 మార్క్స్ ఎస్సీకి, ఎస్టీకి ఒక 20 మార్క్స్ వచ్చిన మీకు మెకానికల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో ఒక 58 మార్క్స్ దాకా మీకు ఛాన్స్ ఉంది. మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇది హాట్ కేక్ అమ్మ. ఇక్కడ మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్ అనేది ఐఏఎస్లో చాలా హాట్ కేక్ అనమాట. ఇది సిఎస్ఈ వాళ్ళు కూడా వస్తున్నారు, దీనికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. మరి వాళ్ళకి ఏం అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి 80 మార్కులు డిమాండ్. ఈసీఈకి మరి 62 మార్క్స్ వస్తే మీకు వచ్చింది. త్రిబుల్ ఈకి ఎంత రావాలి నీకు 850 త్రిబుల్ ఈ అంటే ఇక్కడ కూడా 65 అంటే మీరు దీనికి ఒక 75 మార్క్స్ త్రిబుల్ ఈకి రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా 65 ఆల్ ఇండియా లాస్ట్ ఇయర్ 65 into 1000. మరి దీనికి ఇంకా తక్కువే రావాలి. 40 మార్క్స్ వచ్చిన మీకు మరి ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దే విల్ గెట్ ఇంటు ద మరి విఎల్ఎస్ఐ మైక్రో ఎలక్ట్రానిక్స్ రావచ్చు. అంటే వీళ్ళు ఈ ముగ్గురు ఇది చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కొద్దిగా టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళంత బేసిక్స్ ఉండవు కదా వాళ్ళకి. ఇది ఈ విధంగా మరి ఓబీసీ స్టూడెంట్స్కి కూడా ఇది ఈ విధంగా ఉంటుంది. మరి స్టూడెంట్స్ మరి మైక్రో ఎలక్ట్రానిక్స్, డీజిల్, కంప్యూటేషనల్ డేటా సైన్స్ ఇవి కూడా మంచిదేమో. కంప్యూటేషనల్ డేటా సైన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మరి దీనికి ఏరోస్పేసు, డిఏ, ఈసీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇది కూడా సిఎస్సి లాంటి కోర్సు. దీనిలో కోర్సులు అప్లై ఇవ్వటం జరిగింది 450 అంటే మరి ఎస్సీ స్టూడెంట్స్ దీనిలో కంప్యూటేషనల్ డేటా సైన్స్ 40 అంటే యావరేజ్గా చూస్తే మనకి ఒక 40 మార్క్స్ రావాలా. దీనికి చూస్తే ఒక 35 మార్క్స్ ఎస్టీకి రావాలా. ఈడబ్ల్యూఎస్లో ఒక 55 మార్క్స్ మీకు వస్తే మీకు ఓవరాల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లైన్ బై లైన్ చెప్పలేను కదా, మరి డేటా అయితే యావరేజ్గా ఉంది 7800 అంటే మీకు ఒక 58 మార్క్స్ వస్తే కంప్యూటేషనల్ డేటా సైన్స్లో ఓసీ పిల్లలకి సీటు వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ పిల్లలకు కూడా 58 ఆ రేంజ్లో మనం రావాలి ఇక్కడ.
తర్వాత ఇవి చాలా స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అమ్మ. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 300, సపోజ్ ఎస్సీ 300 ఇచ్చాడు. 300 25 మార్క్స్ వచ్చినా కానీ మీకు సీటు వచ్చింది డెఫినెట్గా. 25 మార్క్స్ 600. ఇది మరి స్కోర్ రావాలి. మనం 19th వరకు వెయిట్ చేద్దాం స్టూడెంట్స్కి కోసం. మరి 19th వరకు వెయిట్ చేద్దాం స్టూడెంట్స్. ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్ అంటే దీనిలో ఏరోస్పేస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇన్స్ట్రుమెంటేషన్కి. అండ్ మీకు 85 మార్కులు రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్లకు తక్కువ చూడండి. ఇన్స్ట్రుమెంటేషన్కి చాలా తక్కువ మార్కులు ఉన్నాయి. అంటే మీకు 480 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 38 మార్క్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో వచ్చిన యూ విల్ బి గెట్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో. చాలా కాంపిటీషన్ తక్కువ. ఇన్స్ట్రుమెంటేషన్ కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ తక్కువ ఉండేది. మెకానికల్ వాళ్ళు కూడా వస్తారు, మెటలర్జీ EEE వాళ్ళు కూడా వస్తారు, ఈసీ వాళ్ళు 700 స్కోరు. ఈ విధంగా స్టూడెంట్స్ ఈ విధంగా ఉంటారు. డిఫరెంట్ అమ్మ. ఇది చాలా స్కోర్ ట్రై చేయండి. క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడు నవే డేస్ మనకి క్వాంటమ్ టెక్నాలజీ ఈ పదం ఎక్కువ వినిపిస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీకి డిమాండ్ ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వీళ్ళకి క్వాంటమ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ 88 మార్క్స్ ఆ రేంజ్లో దాకా రావాలి ఏరోస్పేస్. సిఎస్సి వాళ్ళకి కూడా తక్కువ ఉంటుంది. సిఎస్సి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 70 మార్కులు రావాలి. ఈసీఈ పేపర్ వీళ్ళకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి వీళ్ళకి ఒక 50 మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది. 50కి 40 మార్క్స్ వస్తే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి సరిపోతుంది. ఇది స్టూడెంట్స్ చాలా డేటా అయితే ఇక్కడ ఉంది. ఎక్సెస్ ఈ విధంగా మరి డేటా అయితే రోబోటిక్స్ ఆటోమేషన్కి సంబంధించిన డేటా ఎక్కువగా ఉంది. ఏరోస్పేసు కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా చాలా మీరు మనకి నోటిఫికేషన్ 20th వచ్చేస్తుందమ్మా. 20th వచ్చే అవకాశం ఉంది. 19th రిజల్ట్స్ వస్తాయి కదా. 20th 21st 22nd మార్చి ఆ ప్రాంతంలో మనకి నోటిఫికేషన్ ఐఏఎస్సీది వస్తుంది. ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్లో CEDT అంటారు దీన్ని, సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్. దీని మంచి స్కోర్. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 600 అంటే ఇక్కడ 40 మార్క్స్. ఇవన్నీ వీళ్ళందరికీ 45 మార్క్స్ వస్తే మీకు సీట్ వస్తుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకి 38, వీళ్ళకి 30 మార్క్స్ వచ్చినా వీళ్ళకి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. డెఫినెట్గా ఉంది. బయో ఇంజనీరింగ్ మీరు అప్లై చేయండి. అందుకని మెంటర్షిప్ అయితే తీసుకోమన్నా ప్రతి స్టూడెంట్ని కూడా. మరి చూడండి మెంటర్షిప్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. లేకపోతే మీ అంతటికి మీరు చూసుకోండి. ఇక్కడ ఫోర్స్బుల్ ఏమీ లేదు. మీ ఫెసిలిటీస్ అన్నీ కావాలంటే ఐఐటి, ఐఏఎస్సి, NIT అన్నిటికీ సపోర్ట్ కావాలంటే మీకు ఒక సపోర్ట్గా ఉంటాడు మెంటర్ అనేవాళ్ళు. ఈ సపోర్ట్గా ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇది తప్పు, ఇది రాంగు, కరెక్ట్గా ఇలా వెళ్ళాలి, ఎక్కడ వస్తుంది. మీరు జస్ట్ 5000 రూపీస్ పే చేస్తే మీకు లైఫ్లో ఇక మీకు ఎవరికి పేమెంట్ చేయాల్సిన డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోతారు హ్యాపీగా. 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఒక 2 years కానీ మరి అక్కడ కష్టపడితే మరి 2 లక్షల రూపాయల శాలరీ 1.5 లక్షన్నర దాకా మరి ఐఏఎస్సీలో ఇప్పుడు 30 యావరేజ్గా మీకు ఈవినింగ్ 20 lakhs ప్యాకేజ్ వస్తుందమ్మ. గుర్తుపెట్టుకుని ప్రతి స్టూడెంట్కి ఐఏఎస్సీలో జాయిన్ అయితే 20 lakhs ప్యాకేజ్ డెఫినెట్గా వస్తుంది. మీరు అలాంటి అవకాశాలని మీరు 5,000 రూపాయల కోసం వెయిట్ చేసి మరి అలాంటి అవకాశాలను అయితే పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు ఇది స్కాన్ చేయండి. మరి నేనేమో దిస్ ఈజ్ నాట్ ఫోర్స్బుల్, మీ ఇష్టం అయితే తీసుకోండి, లేకపోతే లేదు. అది చెప్తున్నాను నేను. దట్ ఈజ్ అప్ టు యూ. మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీకు మంచి గైడెన్స్ అయితే దొరికింది. మెంటర్షిప్ తీసుకోకపోతే మరి అది మనం చెప్పలేం కదా స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మరి డీటెయిల్స్ చాలా ఈజీగా ఉంటుంది బయో. ఎందుకంటే మెంటర్షిప్ నేను 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. 60%, 40% ఇవ్వాలంటే మీరు 1-to-1 నాతో మాట్లాడితే సార్ ఏది అని ఫోన్లో మాట్లాడతాం. మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వకుండా నేను ఫోన్లో మాట్లాడలేను కదా. అది మరి ఆగస్టు వరకు మీతో మాట్లాడాలి. జూలై మన సర్వీసెస్ జూలై ఆగస్టు వరకు కూడా సర్వీసెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క రోజుతో పోయే సమస్య కాదు. తర్వాత మొబిలిటీలో అన్ని బ్రాంచెస్ వస్తాయేమో. ఇక్కడ ఈసీఈ కానీ మొబిలిటీ అంటే మనం ఇది కదా వెహికల్స్ లాజిస్టిక్స్కి సంబంధించిన ఇవి కూడా దాదాపు వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద స్కోర్లు ఏం కాదు, పెద్ద బీభత్సమైన స్కోర్లు అంటే 1000 స్కోర్ వచ్చిన వాళ్ళు అంత సీన్ లేదు. ఇక్కడ కూడా ఏఎస్సీలో చాలా వచ్చేస్తున్నాయి సీట్లు. ఇక్కడ చూడండి మరి 60 మార్క్స్ అంటే ఒక 50-60 ఉండగానే మీకు డెఫినెట్గా వస్తుంది. కాకపోతే స్టూడెంట్స్ కొంతమంది భయపడతారు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకుండా అమ్మో ఐఏఎస్సీ అంటే మనకు వచ్చిద్దా లేదా. చూడండి ఇక్కడ స్మార్ట్ మొబిలిటీ సిస్టమ్స్ ఈవెన్ ఐఏఎస్సీ కదా బయో ఇంజనీరింగ్. మరి ఐఏఎస్సీ ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో మనకు సీట్స్ వస్తాయా లేదా అని స్టూడెంట్స్ భయపడతారు. మరి లాస్ట్ ఇయర్ అయితే మరి చూద్దాం ఒకసారి.
ఇది స్టూడెంట్స్ మరి ఐఏఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్. మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా గైడెన్స్. మరి ఇంకోసారి చూపిస్తున్నాను, మరి ఇది 5000 రూపీస్ మరి వస్తుంది. మరి మీకు మెంటర్షిప్ ప్రాపర్గా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి 5000 రూపీస్ పే చేస్తే మరి మెంటర్షిప్ ఆగస్టు వరకు ఐఐఎస్సి బెంగళూరు, ఎన్ఐటీస్ మొత్తం ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఒక్కడ కాదు, ఒక్క ఇన్స్టిట్యూట్తో కాదు, మనం మొత్తము మెంటర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అప్. థ్యాంక్ యూ.